మీరు ఈటల రాజేంద్ర విమర్శించేటువంటి అంత పెద్ద మొగడ మీరు? అరే గడ్డం పెంచుకొని టీ షర్ట్ వేసుకొని మీరు రౌడీ లేక తిరిగితే నీ కాలం అయిపోయింది. నువ్వు చెల్లని రూపాయి సంగారెడ్డిలో నేను చిత్తుగా ఓడించారు. నాకు అక్కడ మీరు కనప్రభాకర్ గారు చిత్తుగా ఓడించారు. తర్వాత మన ఇంకో ఆయన కూడా కండి కనప్రభాకర్ ఒకసారి గెలిచిండు, తర్వాత ఒక ప్రభాకర్ ఆయన కూడా గెలిచిండు. మొన్న కాంగ్రెస్ గాలిలో కూడా మీరు గెలవలేకపోయారు. అంత పెద్ద లీడర్ ఎందుకు మాట్లాడుతున్నావు జగ్గారెడ్డి గారు? నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బూట్లు చూడు, కానీ ప్రజానాయకుడు నిత్యం నీలకెక్కన బోడు. మా నాయకుడికి మద్య అలవాట్లేదు, క్లబ్ అలవాట్లేదు, పబ్ అలవాట్లేదు. అరే చెప్తే పరిశాన్ అవుతారండి మీరు. మా నాయకుడు సర్ది కట్టుకొని పోతారండి. పసిపిల్ల గడి తినంత గిత తింటాడు. పొద్దున 6 గంటలకు లేస్తా, సాయంత్రం 12 గంటలు, అంటే రాత్రి మధ్యరాత్రి 12 గంటల వరకు కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతూ ప్రజల క్షేమం కోసం ప్రజల గురించే పరితాపించే నాయకుడు ఈటల రాజేంద్ర గారు. ఆకాశం మీద ఉమ్మితే మన ముఖం మీద పడతా అన్నట్టు ఏదంతా ఇది నిజమో, రాజేంద్ర గారిని మీరు విమర్శిస్తే అది మీకే చేటు, మీ గౌరవాన్ని తగ్గిస్తుంది. అంటే కేసీఆర్ తిట్టే టైంలో, కేసీఆర్ హయాంలో ఈయన మంత్రిగా చేసినప్పుడు ఆర్థిక మంత్రిగా ఫెయిల్యూర్ అయిపోయారు. ఆ బాధ పడలేక ఈయన ఏదో అంటే కేసీఆర్ ని టార్చర్ చేయడం వల్ల కేసీఆర్ వదిలించుకుంటూ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే లెఫ్ట్ వింగ్ నుంచి రైట్ వింగ్ కి వెళ్ళిండు. ఆయనకి ఎక్కడ ఏం సంజాయిస్తలేదు, అందుకని రేవంత్ రెడ్డి టార్గెట్ గా చేసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో నిజంగా రాష్ట్ర అధ్యక్షుడు ఈటల రాజేంద్ర గారిని మొట్టమొదటి తప్పు ఎవరు చేశారు? కేసీఆర్ గారు చేశారు. ఆనాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ గారిని, చంద్రశేఖర్ గారిని మంత్రి పదవి ఇచ్చి ఉంటే ఈనాడు తెలంగాణ వచ్చేది కాదు. మొన్న ఈటల రాజేంద్ర గారిని దూరం పెట్టకపోతే, నేను బీజేపీలో ఉండి చెప్పకూడదు కానీ మళ్ళీ వాళ్ళే ఉంటుంటారు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఉంటుండే. అంటే దరిద్రం అనేది ఎట్లుంటది అంటే, ఆనాడు చంద్రబాబు నాయుడు కేసీఆర్ వదులుకున్నాడు. ఈనాడు ఒక బీసీ బిడ్డ మహోన్నతమైన వ్యక్తి. ఎందుకోసం అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి వ్యక్తికి బెయిల్ ఇప్పించినట్టు ఏకైక నాయకుడు ఈటల రాజేంద్ర గారు. కేసీఆర్ గారు పైసలు లేవు, 4 మాటలు ఇట్లా అంటుండే, కానీ ఉద్యమాన్ని నడిపించినటువంటి నాయకుడు, ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి నాయకుడు, పోల్ట్రీ పావులు ఏవైతున్నాయో అక్కడ అన్నిటి భూములు అమ్ముకొని కూడా తెలంగాణ ఉద్యమం కోసం ఖర్చు పెట్టి ఈ యొక్క తెలంగాణ పార్టీని కాపాడి ఇలా తెలంగాణ రావడానికి ముఖ్య కారకుడు కేసీఆర్. ఒకెత్తి అయితే ఈటల రాజేంద్ర గారు రెండో భాగం. అంటే ఇప్పుడు ఈటల గారి లాగా కుంభకోణాలు చేయలేదు రేవంత్ రెడ్డి, కష్టపడి పైకి వచ్చిండు. ఆయన ఆ పార్టీలు ఈ పార్టీలు మారి అదృష్టవశాత్ మంత్రిగా చేసిండు, ఈ రోజు ఎంపీగా గెలిచిండు అని చెప్పేసి అంటున్నారు. అంటే నిజంగా కుంభకోణాల కేర్ ఆఫ్ అడ్రస్ ఈటల రాజేందర్ అని చెప్పేసి ఎంత సిగ్గుచేటండి. ఈటల రాజేంద్ర గారు అంటాడు, ఆ వ్యక్తి ప్రజల క్షేమం కోరుకుంటాడు, కానీ కుంభకోణం ఎక్కడ ఉన్నాయండి? ఆనాడు ఆ గవర్నమెంట్ లో కూడా మంచో చెడో పక్క పంటున్నటువంటి ల్యాండ్లు ఇట్లా ఉన్నాయని చెప్పేసి అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కున్న గొప్ప వ్యక్తి. అదే గవర్నమెంట్ ఏం చెప్తుందండి, 59 జీవో చెప్తుంది రెగ్యులేషన్ అని చెప్పేసి. ఇదే రేవంత్ రెడ్డి గారు వరంగల్ డిక్లరేషన్ చెప్పిండు, రాహుల్ గాంధీని పిలిపించేసి అసైన్మెంట్ భూములు రెగ్యులేట్ చేస్తాం, లవణపట్ట రెగ్యులేట్ చేస్తాం, కొనుక్కున్న వాడికి హక్కు కల్పిస్తాం. ఏది నీ హక్కు? ఏమైపోయింది? ముఖ్యమంత్రి కాక ముందు నువ్వు ప్రజానాయకుడు ఉన్నప్పుడు, ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 1,99,000 చెప్పినావు. ఈ రోజు ఏం చేస్తున్నావు? నీకు ఇప్పటి కూడా పరిపాలన చాదనేతలు ఎట్లా పరిపాలన చేయాలో ముఖ్యమంత్రి తెలుస్తలేదు. నేను ఆ స్థాయి కాదు విమర్శించేది, కానీ మంచి మాట చెప్పడానికి స్థాయి అవసరం లేదు. ఓకే.